రిస్కీ ప్రెగ్నెన్సీస్ వర్సెస్ అబార్షన్స్. సెప్టిక్ అబార్షన్స్ అవనివ్వండి, లేకపోతే తెలియకుండా అబార్షన్ అయిపోవడం కానివ్వండి, చేసే మిస్టేక్స్ వల్ల కానీ ఇట్లాంటి అబార్షన్స్ని ఎలా డీల్ చేసుకోవాలి? మీ వరకు వచ్చే కేసెస్ అనేవి ఏముంటాయి అసలు? అసలు అబార్షన్స్ అంటే నాట్ ఓన్లీ హెల్త్, ఇక్కడ మనకి లీగాలిటీ కూడా ఉంది. అబార్షన్స్ అన్ని కూడా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. ఎంటీపీ యాక్ట్ అని ఉంది, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. దానికి ఒక లీగాలిటీ, ఎప్పుడు అమెండ్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కన్సర్న్డ్ అబౌట్ మదర్స్ హెల్త్, రైట్? ఫస్ట్ ఎందుకు ఇవన్నీ వస్తాయి అంటే మదర్స్ హెల్త్ అట్ రిస్క్. ఈ అబార్షన్స్ అనేవి విచ్చలవిడిగా చేసేస్తారు. అంటే అసలు సంబంధం లేకుండా, అంటే చెయ్యొచ్చా చేయకూడదా, అసలు చేయడానికి కారణం ఏంటి, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన ఎంటీపీ యాక్ట్ లో ఉంటాయి. ఎవరికి చేయాలి, అన్మ్యారీడ్లకు అయితే ఎట్లా చేయాలి, మ్యారీడ్ ఉమెన్ కి ఎట్లా చేయాలి, మ్యారీడ్ ఉమెన్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కాకుండా వాళ్ళు ఏదో వాడుతూ ఉంటే కూడా పిల్లలు అయ్యారు. సో ఇట్లాంటివి వాళ్ళ దగ్గర అన్ని క్రైటీరియాస్ ఉంటాయి, దాన్ని బట్టే వెళ్ళాలి. ఎట్లా పడితే అట్లా రాగానే ఆ అబార్షన్ చేద్దాం అంటే కాదు. ఇప్పుడు మనకి 22 వీక్స్ తర్వాత అసలు అబార్షన్సే నాట్ అలౌడ్, మనకి లేనే లేదు. మెయిన్ అంటే లా సేస్ ఆఫ్టర్ 22 చేయకూడదు. తర్వాత 12 వీక్స్ తర్వాత కూడా ఇద్దరు డాక్టర్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇట్లా చాలా ఉన్నాయి పద్ధతులు, కానీ మన వాళ్ళు ఏం ఫాలో అవరు. చాలా వరకు ఏంటి, అన్మ్యారీడ్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువైపోయినాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, భయానికి వెళ్ళి టాబ్లెట్లు అంటే ఓవర్ ద కౌంటర్, అసలు ఇవ్వకూడదు అట్లాంటి టాబ్లెట్లు, మెడికల్ షాప్లో ఇచ్చేస్తారు, వాళ్ళు వేసేసుకుంటారు. అవి సరిగ్గా అవ్వక ఇన్కంప్లీట్ అబార్షన్స్ అయ్యి బ్లీడింగ్ అయిపోయి ఎవరికి చెప్పక వీళ్ళు చాలా ప్యాథటిక్, చాలా సీరియస్ కండిషన్స్ లో వస్తూ ఉంటారు. అది కాకుండా ఒకవేళ ఇట్లా అవ్వలేదు, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటారనో, లేకపోతే మళ్ళీ అడుగుతారు కదా ఇవన్నీ అని భయానికి క్వాక్స్ దగ్గరికి వెళ్తారు. క్వాక్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ కదా, వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్స్ ఏవో ఇస్తారు. పాతకాలం ట్రీట్మెంట్స్ ఇంకా నడుస్తున్నాయి అంటే మనం ఆశ్చర్యపోకర్లేదు. లైక్ చెట్ల మందులు, మన పాతకాలంలో చెట్ల మందులు అని వినేవాళ్ళం కదా. అంటే పాతకాలంలో అవి మెడికల్ వాడేవాళ్ళేమో, మెడిసినల్ వాల్యూ ఉండేవేమో మనకు తెలియదు. బట్ ఇప్పుడు అంత మెడిసినల్ వాల్యూ వాటిని ఏదో పోసేస్తున్నారు. వాళ్ళు దాంతో రియాక్షన్స్ వచ్చేసేసి విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వామిటింగ్స్ చేసుకొని అన్కాన్షియస్ అయిపోయి ఇట్లా వస్తూ ఉన్నారు. అలా కూడా కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే గర్భసంచి లోపల చెట్ల బెరడులు పెడతారు అబార్షన్స్ కి. అదైతే మరీ దారుణం. ఆ చిన్న బెరడు ఎంత ఇన్ఫెక్ట్ చేస్తుంది. అట్లాంటి బెరడు ముక్కలు అంటారు, అంటే చెట్లవి స్టెమ్స్ ఉంటాయి కదా సన్న సన్నవి, వాళ్ళకి ఏం తెలుసో తెలీదో నాకు తెలీదు, కింద నుంచి వెళ్ళి గర్భసంచి ద్వారానికి అవి పెట్టేస్తారు. అంత హారిబుల్ ఉన్నాయి అబార్షన్స్ లో. సో మనం ఎప్పుడు ఏం చెప్తామంటే, ఇప్పుడు మీకు కావాలి అబార్షన్ అంటే ఒక క్వాలిఫైడ్ వాళ్ళకి వెళ్ళండి, మీ హెల్త్ ఇంపార్టెంట్. డబ్బులు పోతాయి అని చెప్పి మీరు అట్లా డబ్బులే పోతాయి అనుకుంటే, గవర్నమెంట్ సర్వెంట్స్ మనం చాలా మంది గవర్నమెంట్ కి వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే అక్కడ మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారని. సో ఏదో ఒక విధంగా మన సమస్యని హెల్దీ వేలో తీర్చుకోవాలి, కానీ ఇలా అన్హెల్తీ వేలో తీర్చుకోకూడదు. అండ్ ఇప్పుడు ఇల్లీగల్ అబార్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అంటే దీనికంటూ ఒక కండిషన్ ఉంటుంది, దానికి ఫిట్ కాకపోతే దాన్ని ఇల్లీగల్ అబార్షన్ అంటాం. అవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. 18 వీక్స్ కి ఎటువంటి అబార్షన్ చేయాలి, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కాదు, వీళ్ళు ఏదో ఒక మంది ఇచ్చేస్తారు. సో అది సగం అయిపోయి సగం లోపల ఉండిపోయి సగం బయటకు వచ్చేసి అది కాస్త ఇన్ఫెక్ట్ అయిపోయి విపరీతమైన జ్వరము, రక్తం పోవడము, చీము వచ్చేసి గర్భసంచి అంతా పాడైపోయి ఇట్లా, దాన్ని సెప్టిక్ అబార్షన్స్ అంటాం. ఇట్లా చీము రావడాన్ని అట్లా ఎంతమంది చనిపోతారు మీకు అసలు ఆ నెంబర్ చెప్తే కూడా మనకి దడబుడుతుంది. సెప్టిక్ అబార్షన్ రేట్ అంత ఎక్కువ ఉంది, దట్టు రూరల్ కంట్రీ, రూరల్ ఏరియాస్ లో మనకి. అక్కడ అంటే హెల్త్ ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువ లేని దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అందుబాటు లేక, అంటే ఫెసిలిటీస్ లేక, మళ్ళీ అర్బన్కి వెళ్ళి మళ్ళీ అంటే సిటీస్కో టౌన్స్కో వెళ్ళి అవన్నీ చేసుకోవాలంటే భయానికి స్టిల్ ఆ రూరల్లో పాత కాలంలో ఏవైతే అబార్షన్స్కి వాడుతున్నారో అలాంటివి, అంటే ఆకులతో పిండేసిన మందులు వేసేసుకోవడము, రకరకాల అదేంటి ఏదో ప్రిపరేషన్స్ అన్ని చేస్తారట వాళ్ళకి. అవన్నీ అసలు భయం వేస్తుంది. భయం, వీళ్ళకి చనిపోతారని భయం కూడా లేదా, వాంటెడ్గా ఎలా తీసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. వాటిలో అబార్టిఫిషియన్స్ ఎంత ఉండాలి అట్లా వాటికి అబార్ట్ చేయాలంటే. సో రూరల్ ఏరియాస్లో స్టిల్
మన అబార్షన్ రేట్ తోటి చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అట్లీస్ట్ మనం టౌన్ లెవెల్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళు కష్టమో నష్టమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్స్ అని దొరుకుతాయి, లేకపోతే చిన్న పద్ధతి ద్వారా అవి అబార్షన్స్ చేయించుకుంటారేమో కానీ, బట్ రూరల్లో ఇంకా ట్రైబల్స్ వాళ్ళందరికీ ఆ సదుపాయాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా, ఎందుకు ప్లాన్ చేసుకోవట్లేదు? వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అబార్షన్ వరకు వెళ్ళాల్సిన అవసరమే రాదు మనకి. అది ఫస్ట్ మనం బాగా ఇంటెన్సిఫైడ్ గా మనం చెప్పాల్సింది ప్రజలకి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వరకు పోకండి. అన్మ్యారీడ్ అసలు ప్రెగ్నెన్సీస్ రావడం తప్పు. అన్మ్యారీడ్స్ కి ప్రెగ్నెన్సీస్ వస్తే మనకి చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, మనకి తెలుసు కదా. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్, బికాస్ అమ్మాయి అబ్బాయి సెక్షువల్ గా పార్టిసిపేట్ చేసిన అమ్మాయికే కదా ప్రాబ్లము. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్మ్యారీడ్స్ కి ప్రెగ్నెన్సీస్ వరకు పోకూడదు. పెళ్ళైన వాళ్ళకి కూడా నాకు ఇప్పుడు ఒక బేబీ ఉంది, నాకు ఇప్పుడే బేబీ వద్దు అంటే గో ఫర్ సమ్ కాంట్రాసెప్షన్. చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. ఒక చిన్న లూప్ వేసుకోవచ్చు, లేదు డైలీ పిల్ అని ఒకటి వేసుకోవచ్చు, కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే గర్భనిరోధక మాత్రలు, అవన్నీ వేసుకుంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాదు. వచ్చిన దగ్గర నుంచి ఎలా పోగొట్టుకోవాలి? 4 వారాలు అయితే ఒక రకం, 5 వారాలు ఒక రకం, అంటే ప్రతి వారానికి మందులు మారుతూ పోతాయి కదా. సో అవి ఎట్లా ఫాలో అవ్వాలి? ఫాలో అయిన తర్వాత కొంతమందికి అసలు మళ్ళీ రివ్యూకి రారు. అవి పోయినాయా లేదా, 100% పోయినాయా లేదా, కొన్ని ముక్కలు ఉండిపోతే మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అవుతుంది. అవన్నీ చెప్తూనే ఉంటాం రిపీటెడ్ గా. కొంతమంది ఆల్రెడీ కాంట్రసెప్షన్ వాడుతుండే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. వాళ్ళు వ్యాలిడ్ అంటే పాపం వాళ్ళ తప్పు లేదు, కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ అంటాం. సో వాళ్ళకి కూడా మనం దాన్ని తీయాలి అని అంటే దానికి ఒక ఫార్ములాస్ ఉంటాయి. సో మీరు ఇట్లా అండి, ఇది ఇట్లా పెట్టుకోవాలి, పేపర్ వర్క్ ఉంటుంది, మనం తీయచ్చు. సో ఇన్ని మతలబ్లు ఉన్నాయి మళ్ళీ అబార్షన్స్ లో. కానీ బయట అసలు చాలా ఈజీగా మా దగ్గరకు వచ్చి మాకు ఇప్పుడు చిన్న బేబీ ఉన్నాడు తీసేయండి అంటారు. అరే చిన్న బేబీ ఉంటే తీయడం అంటే అది జస్ట్ కూరగాయల కోసం అట్లా చేసినట్టు కాదు కదా. వంటకే చాలా స్కిల్డ్ అంటాము. వంట ఈజ్ నాట్ ఏ స్మాల్ వర్క్, స్కిల్డ్ వర్క్. అలాంటిది ఇది ఎంత పెద్ద స్కిల్డ్ వర్క్. దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నీకు బ్లడ్ ఉందా లేదా, నీకు ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఈ బ్లడ్ గ్రూప్ కి నేను ఇది చేస్తే నెక్స్ట్ పిల్లలు పుడతారా లేదా. సో అబార్షన్ చేసిన తర్వాత పిల్లలు పుట్టే రేట్ చాలా మందికి తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, ట్యూబల్ బ్లాక్స్ అంటాం. సో అవన్నీ కాకుండా నెక్స్ట్ పిల్లలకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇన్ని థింగ్స్ ఉంటే సింపుల్ గా అబార్షన్స్. సో ఈ షార్ట్ కట్స్ వల్ల సెప్టిక్ అబార్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సెప్టిక్ అబార్షన్స్ లో డెత్ రేట్స్ ఎక్కువ ఎలాగో అలాగే బెడ్ రిడన్, కొంతమంది డెత్ వరకు పోకపోయినా బెడ్ మీద పడిపోతారు ఒక 2-3 నెలలు. దాన్ని మార్బిడిటీ అంటాం. సో అది చాలా ఎక్కువగా ఉంది. సో కేర్ఫుల్. అబార్షన్స్ ఆర్ నాట్ స్మాల్ థింగ్స్. చిన్న విషయం కాదు అబార్షన్స్ అంటే. టైం ఏంటి, ఎన్ని వీక్స్, మీకు ఏ టైప్లో తీయాలి అని క్వాలిఫైడ్ వాళ్ళని సంప్రదించండి. ఏదంటే అది నాటు మందులు, ఆకు మందులు అలాంటివి తీసుకోవద్దు. అండ్ మెయిన్ థింగ్ ఆ బెరడులు అవి పెట్టించుకుంటారు గర్భసంచులు, అలాంటివి అసలు పెట్టించుకోకూడదు. ఇప్పటికే ఉన్నారా అట్లా చేసేవాళ్ళు? ఇప్పటికీ ఉన్నారు. మాకు ఆశ్చర్యమే. ఏదో మూవీలో చూసుంటారు మూవీలో. తర్వాత హై రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఎట్లంటే లోపల నుంచి చీమ్ ఇట్లా కారుతూ ఉంటుంది, అంతవరకు తెచ్చుకోవద్దు. అది ఒక్క గర్భసంచినే కాదు, మొత్తం బాడీని నాశనం చేసేస్తుంది అది. సో డెత్స్ వస్తాయి, రక్తాలు ఎక్కించాల్సి వస్తుంది, హయ్యర్ యాంటీబయాటిక్స్, బెడ్ రిడన్ అయిపోవడము, తర్వాత వేరే వేరే కాంప్లికేషన్స్ రావడం చాలా ఉంటాయి. సో అబార్షన్స్ అనే వాటిని సేఫ్టీ మెథడ్ లో చేసుకోవాలి, అది కూడా ఎథికల్ గా చేసుకోవాలి. ఓకే. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అబార్షన్ వరకు వెళ్ళకుండా ఒక బేబీ ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం, కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం అంతా చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.